హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివకుమార్. మీరు చూస్తుంది శివకుమార్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏకలవ్య గురుకుల పాఠశాలలో గత 2 రోజుల క్రితం ఒక పత్రికా ప్రకటన అయితే గురుకులాల డైరెక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. 2 రోజుల్లో నోటిఫికేషన్ అని, 10వ తారీఖున నోటిఫికేషన్ అని. దాని ప్రకారమే ఈ రోజున నోటిఫికేషన్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాంట్లో భాగంగా ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అర్హతలు, అదేవిధంగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఏ స్కూల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, టీచింగ్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ సబ్జెక్ట్కి ఏ అర్హత ఉండాలి, ఇలాంటి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేయడం జస్ట్ చిన్న పని, చిన్న క్లిక్ ఇస్తే చాలు, అందరికీ రీచ్ అవుతుంది, అందరికీ వీడియో రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా నీడీ పర్సన్స్ ఉంటే షేర్ చేయండి. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. అయితే వీడియోని చివరి దాకా మిస్ కాకుండా చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసిన తర్వాత దాదాపు మీకేం డౌట్స్ రాకుండా ఉండేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ స్క్రీన్ మీద చూసినట్లుగా ఇది మన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గురుకులం హైదరాబాద్ అని, ఈఎంఆర్ఎస్ వింగ్ అని, అవుట్సోర్స్డ్ సిబిఎస్ఈ టీచింగ్ పోస్ట్ ఇన్ ఈఎంఆర్ఎస్ అని. ఇప్పుడు ప్రకటించినటువంటి ఈ 16 గురుకులాల్లో సిబిఎస్ఈ టీచింగ్ పోస్టులు అన్నీ కూడా అవుట్సోర్సింగ్ పోస్టులు. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ చూడండి. ఇక్కడ 3rd పారాగ్రాఫ్ చూడండి. ద అప్లికేషన్స్ విల్ బి రిసీవ్డ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ ఫ్రమ్ 10/6/2020 టు 24/6/2020 అని. అంటే ఈ నెల 10 నుంచి, ఇవాల్టి నుంచి ఈ నెల 24 వరకు అయితే అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. అప్లికేషన్ హ్యావ్ టు బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఇన్ ద పోర్టల్ ఇచ్చిండు www.tgtwgurukulam.telangana.gov.in అని. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు లింక్ను ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సబ్జెక్ట్స్ అయితే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్. ఇది గతంలో చెప్పుకున్నాము, ప్రకటన రిలీజ్ అయినప్పుడు సేమ్ అవే సబ్జెక్ట్. టీచింగ్ పోస్టులు అయితే ఇవి ఉన్నాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఇవి నాన్ టీచింగ్ స్టాఫ్లు. 2 నుంచి 5 వరకు, సీరియల్ నెంబర్ 2 to 5 ఉన్నాయి నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు. అయితే ఇన్స్టిట్యూషన్ వైజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ పార్ట్ టైమ్ అవుట్సోర్స్డ్ ఫ్యాకల్టీ టు టీచ్ సిబిఎస్ఈ సిలబస్ అని ఇక్కడ ఇచ్చిండు. ఇన్స్టిట్యూషన్ వైజ్ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి తెలుసు మనకి, 16 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ 16 ఇన్స్టిట్యూషన్లలో మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 160 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నా, టోటల్ వేకెన్సీస్ 160 ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకు ప్రతి స్కూల్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయంటే 10 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ 10 పోస్టుల్లో కూడా సబ్జెక్టుకు సంబంధించిన అంటే టీచింగ్ పోస్టులు ఇక్కడ మనం చూసుకున్నాం కదా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ అని. ఈ 6 సబ్జెక్టులకు సంబంధించి ఇక్కడ చూడండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్, ఈ 6 సబ్జెక్టులకు సంబంధించి 6 పోస్టులు. అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టరు, లైబ్రేరియను, ఇవి ఉన్నాయి కదా. ఈ టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ దాదాపు 2 ఒకటి. ఇక్కడ పేరు ఇక్కడ వేరే ఇచ్చిండు, ఇక్కడ వేరే ఇచ్చిండు. దానికి సంబంధించి 4 పోస్టులు. అంటే టీచింగ్కి సంబంధించి 6 పోస్టులు, నాన్ టీచింగ్కి సంబంధించి 4 పోస్టులు. ప్రతి స్కూల్లో మొత్తం కలిపి 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి స్కూళ్ళు 16 ఉన్నాయి కాబట్టి 16 పదుల 160 ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్, పార్ట్ టైమ్ అవుట్సోర్స్డ్ ఫ్యాకల్టీ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ చూద్దాం. ఇక్కడ ఏమేమి అర్హతలు ఉండాలి. 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్. రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అన్న చేసి ఉండాలి. దాంట్లో 50% అయితే పాస్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే ఉండాలి. ఏ సబ్జెక్ట్లో అంటే మనం ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేస్తున్నామో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ సైన్స్ అని, ఆ సబ్జెక్ట్లో 50% మార్క్స్ అయితే అగ్రిగేట్గా ఉండాలి. ఆర్ అది కాకపోతే బ్యాచులర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్, కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఇన్ అగ్రిగేట్. కన్సర్న్డ్ సబ్జెక్ట్లో 50% ఆఫ్ మార్క్ బ్యాచులర్ డిగ్రీలో ఉండాలి అని చెప్పడం జరిగింది. ఫర్ టీజీటీ తెలుగు అయితే 3rd లాంగ్వేజ్ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 years. డిగ్రీలో 3 సంవత్సరాల్లో కూడా 3rd లాంగ్వేజ్గా తెలుగు తీసుకున్న వాళ్ళే టీజీటీ పోస్టులకు అర్హులు. అదేవిధంగా టీజీటీ హిందీ పోస్ట్కి ఏదంటే హిందీ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 years. డిగ్రీలో చేసిన 3 yearsలో కూడా హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమే టీజీటీ హిందీకి
అప్లై చేసుకోవాలి. టీజీటీ ఇంగ్లీష్ అదేవిధంగా ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 ఇయర్స్. ఈ విధంగా ప్రతి సబ్జెక్టు చూడండి, సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు. మ్యాథ్స్ విషయం చూద్దాం ఒకసారి. మ్యాథమెటిక్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ విత్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ సెకండ్ సబ్జెక్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్. అంటే డిగ్రీలో ఎంపీసీ చేసిన వాళ్ళు దీనికి అర్హులని క్లియర్గా చెప్పడం జరిగింది సింపుల్గా. టీజీటీ సైన్స్ ఎవరంటే డిగ్రీలో బీఎస్సీ, బీజెడ్సీ చేసిన వాళ్ళు దీనికి అర్హులని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏంటి అర్హతలు అంటే బీఈడి ఆర్ ఈక్వివలెంట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని. బీఈడి డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి, లేదా దానికి సమాన అర్హత కలిగిన డిగ్రీ అయితే ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్ ఇంకొక అర్హత ఏంటంటే పాస్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సీటెట్ పేపర్లో పాస్ అయి ఉండాలి, దట్టు పేపర్ 2 అని ఇచ్చింది క్లియర్గా. సీటెట్లో పేపర్ 2లో క్వాలిఫై ఉండాలి. నెక్స్ట్ లేకపోతే ఆర్ టెట్ స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి టెట్ పేపర్ 2లో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఈజ్ మ్యాండేటరీ అన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేయడంలో ప్రొఫిషియన్సీ ఉండడం అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఉండాలి అని. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇంకా ఏమైనా డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇది అంటే కేవీఎస్లో కానీ, ఎన్విఎస్లో కానీ, సిబిఎస్ పబ్లిక్ స్కూల్స్లో కానీ ఎక్కడైనా పనిచేసిన అనుభవం ఉంటే అది కూడా దీనికి పనికొస్తుంది. నెక్స్ట్ నాన్ టీచింగ్ పోస్టులకు చూద్దాం ఒకసారి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్, బ్యాచులర్ ఇన్ ఫైన్ ఆర్ట్ ఆర్ బీఎఫ్ఏలో హైయర్ సెకండరీ లేదా ఇంటర్మీడియట్ సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామ్ విత్ మినిమం 5 year డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్, పెయింటింగ్, డ్రాయింగ్, పెయింటింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అన్నాడు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళకైతే బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బీఎఫ్ఏలో హైయర్ సెకండరీ లేదా ఇంటర్మీడియట్ లేదా సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామ్ విత్ మినిమం 5 years డిప్లొమా అయితే చేసి ఉండాలని అంటున్నాడు. నెక్స్ట్ మ్యూజిక్ టీచర్స్ ఎసెన్షియల్ ఖచ్చితంగా ఉండాల్సిన సర్టిఫికేట్ ఏంటంటే సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ విత్ 50% ఆఫ్ మార్క్స్ ఉన్నారు. ఎస్ఎస్సి 50% పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ విత్ 50% ఆఫ్ మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ అండ్ బ్యాచులర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఆర్ ఈక్వివలెంట్ ఫ్రమ్. అంటే ఎస్ఎస్సి ఉండాలి, ఇంటర్మీడియట్ ఉండాలి, బ్యాచులర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ మ్యూజిక్లో ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్ కాంపిటెన్సీ టు టీచ్ త్రో ఇంగ్లీష్ మీడియం. ఏది చూసుకున్నా టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ ఏది తీసుకున్నా కూడా ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే ప్రొఫిషియన్సీ అయితే మ్యాండేటరీ ఉంది అని చెప్తున్నాను. డిజైరబుల్ అంటే ఇంకా ఏమైనా ఉంటే ఏమైనా మంచిదా అంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉంటే ఇంకా మంచిది. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ మ్యూజిక్ టీచర్ ఉంటే ఇంకా మంచిది. అంటే సెలెక్షన్ చేసేటప్పుడు డిజైరబుల్వి అందరికీ ఎసెన్షియల్ ఈక్వల్గా ఉన్నప్పుడు డిజైరబుల్ కొంచెం మనని ముందుకు తీసుకెళ్తుంది సెలెక్షన్ లిస్ట్లో. టెక్నికల్ అసిస్టెంట్ దీనికి కూడా బ్యాచులర్ డిగ్రీ అయితే ఉండాలి. దేంట్లో అంటే ఐటీ లేదా బీసీఏ చేసి ఉండాలి విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ 2 year ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని ఈ విధంగా ఇచ్చిండు. ఒక్కసారి చూసుకోండి. లైబ్రేరియన్ కూడా బ్యాచులర్ డిగ్రీ ఉండాలి, బిఎల్ఐఎస్సి ఉంటుంది కదా, బ్యాచులర్ డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years ఇన్ ఏ లైబ్రరీ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది ఇక్కడ. ఖచ్చితంగా లైబ్రరీలో పనిచేసిన 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అయితే అడుగుతున్నాడు. కంప్యూటరైజేషన్ ఆఫ్ ఏ లైబ్రరీ ఆర్ 1 year సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. కంప్యూటరైజేషన్ ఆఫ్ ఏ లైబ్రరీ అని ఉండాలి, లేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్లో 1 year కోర్స్ చేసిన సర్టిఫికేట్ అయినా ఉండాలి. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు. నోట్ ఇచ్చిండి ఇక్కడ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రిటైర్డ్ టీచర్స్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 years మే బీ ఎంగేజ్డ్ సబ్జెక్ట్ టు దేర్ ఫిట్నెస్ అండ్ విల్లింగ్నెస్. రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా 65 years దాకా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా దీని విల్లింగ్ ఉంటే ఎంగేజ్ చేయొచ్చు, ఈ సబ్జెక్టులు అప్లై చేసుకోవచ్చు అన్నట్లుగా మాట్లాడుతుంది ఇక్కడ. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఫర్ సెలెక్షన్. సెలెక్షన్ పార్ట్ టైమ్ అవుట్సోర్స్డ్ ఫ్యాకల్టీ హ్యావ్ టు పర్ఫార్మ్ ఆల్ ద రెసిడెన్షియల్ ప్యాటర్న్ డ్యూటీస్ అసైన్ టు దెమ్ బై ద ప్రిన్సిపల్ హెడ్ ఆఫీసర్. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్షియల్ ప్యాటర్న్లో డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది అని క్లియర్గా చెప్తుంది. ఉమెన్ ఫ్యాకల్టీ మే బీ కన్సిడర్డ్ ఇన్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్. ఎవరైతే లేడీస్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు గర్ల్స్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్లో పనిచేయాల్సి ఉంటుంది. మెన్ ఫ్యాకల్టీ షెల్ బీ కన్సిడర్డ్ ఇన్ బాయ్స్ స్కూల్స్ ఓన్లీ. మెన్స్ మాత్రము బాయ్స్ స్కూల్సే ఉండాలి. ఉమెన్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు గర్ల్స్ బాయ్స్ రెండింటిలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. క్యాండిడేట్ విల్ బీ టర్మినేటెడ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద పార్ట్ టైమ్ అవుట్సోర్స్ సర్వీస్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. క్లియర్గా ఇచ్చిండు, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా సర్వీస్ నుంచి తొలగించే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అదర్ ఇంపార్టెంట్ నోట్ అన్నాడు. ద క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ అప్లికేషన్ త్రూ వెబ్సైట్ అన్నాడు. అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందంటే 50 rupees మాత్రమే. చాలా నామమాత్రమైన ఫీజు పెట్టినందుకో చాలా తక్కువ ఫీజు పెట్టిండ్రు.
నెక్స్ట్ మేర్ పేమెంట్ ఆఫ్ ఫీ నాట్ సఫిషియంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్. నెక్స్ట్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫామ్తో పాటే ఫీ పే చేయమని చెప్తుండు. నెక్స్ట్ ఇట్ ఈస్ కంపల్సరీ దట్ ద క్యాండిడేట్ సెలెక్ట్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ స్కూల్స్ సో దట్ అలాట్మెంట్ విల్ బి మేడ్ అకార్డింగ్లీ యాజ్ పర్ మెరిట్ అండ్ స్కూల్ ఆప్షన్. అయితే అప్లై చేసుకునేటప్పుడు స్కూల్లో ఆప్షన్ ఇచ్చుకోవాలి, అదేవిధంగా మెరిట్ని బట్టి మాత్రమే స్కూల్ అనేది సెలెక్ట్ చేయబడతారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ఫీల్డ్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అప్లయింగ్. అప్లై చేసిన తర్వాత ఎంబడే మనం అప్లై చేసిన ఫామ్ని మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ప్రింట్అవుట్ తీసుకోండి అని చెప్తున్నారు. ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి యాజ్ పర్ ద ప్రొసీజర్ ఫైనలైజ్డ్ బై ద సెలెక్షన్ ప్రాసెస్ అనేది మొత్తం కూడా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ రూల్స్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ అంటున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ ద డిసిషన్ ఆఫ్ ద సెక్రటరీ ఈజ్ ఫైనల్. ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఈ గురుకులాల సెక్రటరీకే ఫైనల్ అధికారం ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోవడానికి అని చెప్తున్నాడు. రెమ్యునరేషన్ ఎంత ఉంటుందంటే ఫర్ సబ్జెక్ట్ టీచర్లకి 30,000 పర్ మంత్ ఉంటుంది, టీచింగ్ పోస్టులకి 30,000 పర్ మంత్ ఉంది, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళకైతే 20,000 పర్ మంత్ ఉంటుంది. నెక్స్ట్ లైబ్రేరియన్ టెక్నికల్ అసిస్టెంట్ వరకు 17,000 ఉంటుంది. ఇది డీటెయిల్డ్గా నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం. వీడియో కొంచెం లెంతీ అయింది, అనుకోకుండా చూడండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటే మీకు డౌట్స్ ఏవి రావు. ఓకే, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోద్దు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.